దుష్టశక్తులను ప్రవేశపెట్టి రౌడీయిజం చేసి గాయాలు పరిచి చంపాలని ప్రయత్నం చేసి కాకి బట్టలు వేసుకున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లను కూడా వినియోగించుకొని ఏదో ఒక విధంగా పులివెందుల్లో గెలవాలని తాపత్రయపడుతాడు. ఆఫ్టర్ ఆల్ ఈ స్మాల్ ఎలక్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్ట నష్టాలు పడుతున్నాడంటే ఎంత అధోగతి పాలయ్యాడో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏంటి ఎందుకనబ్బా సెల్ఫీలు దిగే విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే మొన్న వెంకటేశ్వర నాయుడు సెల్ఫీలుగా వెంకటేశ్వర నాయుడు అనే ఆయన్ని చిత్తం ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో దిగిన ఫోటో పెట్టారు ఈనాడులో, అంతేగా ఆంధ్రజ్యోతిలో. ఆయన చెవిరెడ్డికి బాగా సన్నిహితుడు అని పెట్టారు. ఆయన డబ్బులు లెక్కేస్తుంది పెట్టారు. అది మొన్న ఎలక్షన్లో పంచిన డబ్బులని. దానిలో 2,000 రూపాయలు కట్టలు ఉన్నాయి. చిత్రం 2,000 రూపాయల నోట్లు. అర్థం కాల. ఎమ్మటే కట్ చేస్తే కనవ పేపర్లో వచ్చింది, సాక్షి పేపర్లోకి వచ్చింది. ఎవరెవరితో దిగాడో. పెమ్మసాని చంద్రశేఖర్ దిగాడు, చంద్రబాబుతో దిగాడు. ఈ ఫోటోలే ఆధారమైతే చంద్రబాబు డబ్బులేగాయి, పెమ్మసాని చంద్రశేఖర్ డబ్బులేగాయి చెప్పొచ్చుగా. కాస్త అబద్ధం చెప్పినా అతికేదట్టు ఉండాలని ఒక సామెత ఉంది. మీరు కట్టుకథలు అల్లినా కాస్త అతికేదట్టు అల్లంటారా స్వామే, ఇష్టం వచ్చేట్టు అల్లటం. ఇప్పుడు ఏమంటాడు, మీరు సెల్ఫీలు దిగేటప్పుడు జాగ్రత్తగా దిగాలి అంటే తారైపోయే వాళ్ళతో దిగుతారా సెల్ఫీలు? నాకు అర్థం కాలే. ఎంత చక్కగా దిగాడు ఆయన. పైగా ఆయన ఏదో ఫ్లైట్లో వెళ్తున్నాడంట. ఆ ఫ్లైట్ కూడా సీఎం రమేష్దంట. ఏంటి అన్నీ కూడా ఇలాంటి ఊరిని చిన్న చిన్న వారు అన్ని సన్నాసి పనులు చేసే చంద్రబాబు నాయుడు ఆయనలాగానే అందరూ చేస్తారని మా మీద బురదల్లే కార్యక్రమాలు. ఏదో ఒక విధంగా చెవిరెడ్డిని ఇంకా ఇతర నాయకుల్ని ఇతర ఐపీఎస్ ఆఫీసర్ని ఈ కేసులో ఇరికించి వేధించాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి సిట్ సంగతి కూడా చెప్తున్నా. సిట్టు మీరు సక్రమంగా విచారణ చేయకపోతే డెఫినెట్గా మీరు జైల్లో సిట్టింగ్ చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. సిట్ అధికారులందరికీ చెప్తున్నా, మీరు చంద్రబాబు ఏం చెప్తే అది చేస్తున్నారు. 2,000 రూపాయల నోట్లు పెట్టి మీరు చేస్తున్నారు. మొన్న కూడా చూసాం కసిరెడ్డి దగ్గర 11 కోట్ల రూపాయలు ఎక్కడో ఫామ్ హౌస్లో, ఏదో కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ వర్ధమాన్ కాలేజీలో చేశారంటే దాని మీద కోర్టులో విచారణ జరుగుతూ ఉంది. ఆ నోట్ల యొక్క నెంబర్లు, సీనియర్ నెంబర్లు ఇవ్వమంటే అవి ఇవ్వకుండా అక్కడక్కడ కలిపేస్తున్నారు. అంటే దొంగతనం చేశారు. పోలీసులే డబ్బులు తీసుకెళ్ళి పెట్టి పట్టుకుంటారు. మీరు చూశారుగా చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. ఎవరి మీద కేసు బుక్ చేయాలంటే గంజాయి పెట్టి వాడి తెలియకుండా వెళ్ళి పట్టుకుంటారు. ఆ రకంగా సిట్ చేస్తుంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఐపీఎస్ అధికారులు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు ఉన్నటువంటి టీం ఇవాళ చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు దాగుతూ లోకేష్ చెప్పినట్టుగా మా నాయకుల్ని ఇరికించాలని మీరే నోట్లు తీసుకెళ్లి పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం శాశ్వతంగా ఉండదు. న్యాయస్థానాల్లో అన్నీ బయటకు వస్తాయి. మీరు ఇదే విధంగా తీసుకెళ్లి డబ్బులు పెట్టినట్టుగా రుజువైతే సిట్ విల్ బి సిట్ ఇన్ ది జైల్ ఆఫ్టర్ 5 years. గుర్తుపెట్టుకోండి. ఐపీఎస్ ఆఫీసర్లు ఏమీ చట్టానికి అతీతులు కాదని మీరే చెప్పారుగా. జత్వానీ కేసులో తీసుకెళ్లి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని జైల్లో కూర్చోబెట్టారుగా. మిమ్మల్ని కూడా తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టేటువంటి చట్టం ఉంది, మర్చిపోవద్దని మనం చేస్తున్నా. ఎంత దౌర్భాగ్యం అండి. నోట్లు కట్టలు తీసుకెళ్ళి మీరే పెడతారా? సిట్టు పెట్టి మా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు ఆధారాలు ఇవన్నీ చూపించేటటువంటి కార్యక్రమం బెయిల్ ఇచ్చే సమయానికి తీసుకెళ్ళి పెడుతున్నారు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. టోటల్గా చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు దాగే ఆ కోయా ప్రవీణ్ లాంటి ఐపీఎస్ ఆఫీసర్లు, లేదు అక్కడ మణికంఠ లాంటి ఐపీఎస్ ఆఫీసర్లు, ఇక్కడ సిట్లో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు అందరికీ చెప్తున్నా, ఇది భారత రాజ్యాంగం ప్రకారం జరగవలసినటువంటి పరిపాలన తప్ప మీ ఇష్టానుసారంగా కాకి బట్టలు వేసుకొని తుపాకీ ఉందని, లాఠీ ఉందని మీ ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు చెప్పినట్టుగా జులిపిస్తే కటకటాలు లెక్క వేయవలసిందే. గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అంటే వాట్ ఈస్ దేర్, ఈ కోయా ప్రవీణ్ యొక్క ఉద్దేశం ఏమై ఉంటుందంటే, పోలీసు వారి ఉద్దేశం ఖచ్చితంగా 12వ తారీఖున ఎవరైతే వైఎస్ఆర్సీపీకి బలంగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కేసులు పెట్టి
వారిని అందరినీ ప్రివెంట్ చేసి ఎలక్షన్ జరుపుకోవాలి వన్ సైడెడ్గా అనేటువంటి కుట్ర